హలో, ఎవరు కావాలండి? 1 minute. లలిత గారు, మీకు ఫోన్ వచ్చింది. హలో, ఎవరు? వాట్? ఆటో! 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 త్వరగా పోనీ, వచ్చే లెఫ్ట్ పోనీ. త్వరగా పోనీ. ఎందుకు ఆపావు? రెడ్ సిగ్నల్ పడిందమ్మా. అయిపోయిందమ్మా. అక్కడ పెట్టా. అటు బావగారు, జ్యోతి తల్లి లేని పిల్ల, కంటికి రెప్పలా చూసుకున్నాం. ఇప్పుడు కోడలుగా మీ ఇంట్లో అడుగు పెడుతోంది. జాగ్రత్తగా చూసుకుంటారు కదా. బావగారు, మీరింతగా చెప్పాలా? ఇన్నాళ్ళు కూతురనే 3 అక్షరాలు, ఇక నుంచి కోడలనే 3 అక్షరాలు అవుతాయే తప్ప మీ అమ్మాయికి ఏ లోటు రానివ్వను. చాలా సంతోషం బావ. పదండి పదండి, అప్పగింతలు అయిపోయేగా. ఇంకో 5 నిమిషాలు లేట్ అయితే దుర్మోత్సవం వచ్చేస్తుంది. పదండి. ఒక్క ఫోటో. అమ్మా ఆగమ్మా, పెళ్లి నుంచి తీస్తూనే ఉన్నావు. ఎక్కువ తీసామంటే అందం తగ్గిపోద్ది. అలాగా? అయితే మీ అందం మీ దగ్గర ఉంచుకోండి. తప్పుకోండి. బావగారు, మీరు అక్కపక్క నుంచండి. రెడీ? ఏమిటక్క ఏడుపు? ఊరుకో. ఏది ఒక్కసారి నవ్వు. ఆఖరి స్నాప్ తీసుకుంటాను. నవ్వాలి. ఎఫ్ఐఆర్ ఇదిగోండి సార్. స్టేషన్కి రిపోర్ట్ ఇచ్చింది ఎవరు? నేనే సార్. మీ పేరు? మధు. ప్రసాదరావు గారు మా చిన్నాన్న. ఈయనండి. ఇతను మా తమ్ముడు రవి, చనిపోయిన జ్యోతి భర్త. వీరు మా దూర బంధువు పోతురాజు గారని సంఘ సేవకులు. ఇంకా చెప్పాలంటే లోపల నుంచి సార్. ఇక్కడి నుంచే దూకి ఆత్మహత్య చేసుకుంది సార్ అని వాళ్ళు అంటున్నారు. అంతేనా? అవును సార్.
వెళ్ళిపోతాను మమ్మల్ని వెళ్ళనివ్వండి. బాబు బాబు మీకు దండం పెడతాను మమ్మల్ని వెళ్ళనివ్వండి బాబు. ఎవరు వాళ్ళు? జ్యోతి తండ్రి చెల్లెలు సార్. ఇన్స్పెక్టర్, వాళ్ళని వదలండి. జ్యోతి జ్యోతి అమ్మా తల్లి, నా బంగారు తల్లి, ఎంత పని చేసావమ్మా. ఈ దౌర్భాగ్యం తండ్రి ఏం పాపం చేశాడమ్మా, ఎంత శిక్ష. ఈ నికృష్టుడు ఏం తప్పు చేశాడమ్మా, ఎంత దుఃఖం మిగిల్చావు. ఎందుకు వెళ్ళిపోయావు తల్లి? ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందమ్మా? లేదు నాన్న, అక్క చచ్చిపోలేదు, వీళ్ళే చంపేశారు. అవును, వీళ్ళే చంపేశారు. నువ్వే మా అక్కని చంపేశావు. నేను ప్రాణాలతో వదలను. నేను ప్రాణాలతో వదలను. వదలనా? ఇన్స్పెక్టర్, take her away. సార్, ఇది ఆత్మహత్య కాదు, ఖచ్చితంగా హత్య. వీళ్ళందరూ కలిసి మా అక్కను చంపేశారు. She has been murdered by this bastard. Please don't leave them. You should punish them, sir. Sir, మీకు దండం పెడతాను. Please don't leave them. Stop it. జరిగిందేమిటో తేల్చి చెప్పడానికి పోలీసులు ఉన్నారు, చట్టాలున్నాయి. కంట్రోల్ యువర్ సెల్ఫ్. వేద సార్. పోస్ట్ మార్టం ఏర్పాటు చేయి. మీరు బాడీని తీసుకెళ్ళొచ్చు. తిరుపతి మున్సిపాలిటీ పరిధి పోలీస్ స్టేషన్లో రికార్డైన కేసు నెంబరు 25/88 జ్యోతి అనబడే 23 సంవత్సరాల స్త్రీ శవాన్ని ఈ రోజు అనగా 30/6/88న పరీక్ష చేయడమైనది. మా పరీక్ష ప్రకారం ఆమె ఎత్తైన ప్రదేశం నుండి కింద పడడం వల్ల తలకు మెడకు బలమైన గాయాలు తగిలి మరణించిందని నిర్ధారణ చేయడమైనది. శవ పరీక్షకు 15 గంటల ముందు అనగా గత రాత్రి 8:30 ప్రాంతంలో ఆమె మరణం సంభవించి ఉండాలి. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ RMOగా ఈ విషయం నిర్ధారణ చేస్తూ సర్టిఫై చేయడమైనది.